నిన్నగాక మొన్న కూడా 100 బెడ్ హాస్పిటల్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకటే బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాను, 100 బెడ్ హాస్పిటల్కి వాస్తు బాగాలేదు. మీ నాయకుడు కట్టించిన దగ్గర గుంతల చెరువులా కట్టించాడు. జడ్చల ప్రజలు జడ్చల నుండి హాస్పిటల్ పోవాలంటే 50 రూపాయలు కిరాయి ఆటో, పోయేదానికి 50 రూపాయలు, వచ్చేదానికి 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టుకొని ఆ హాస్పిటల్ పోవాలి. అది కూడా కాలువలు, మురికి కాలువలు ఉన్న హాస్పిటల్కి. మీరు కావాలని చెప్పి రాజకీయాలు చేస్తే నేను ఎన్నో మాట్లాడగలుగుతా. ఊరికనన్నా రాజకీయాలు చేయకండి. అక్కడ పేషెంట్స్ వెళ్తలేరని చెప్పేసి ఆ 100 బెడ్ హాస్పిటల్ తగ్గించడం జరిగింది. అయినా కానీ నేను మాట్లాడినాను మినిస్టర్ గారితో, త్వరలో మళ్ళీ దానికి ఏదైతే అప్గ్రేడ్ ఉంటుందో అప్గ్రేడ్ జరుగుతుంది 100 బెడ్ హాస్పిటల్కి. ఈరోజు మీరు చేసిన తప్పు వల్లనే, అక్కడ హాస్పిటల్ కట్టడం వల్లనే ఎవ్వరు అక్కడికి పోతలేరు. దానికి రోడ్డు సరిగా లేదు, గుంతలు ఉన్నది, వాన వస్తే నీళ్లు లోపలికి వస్తాయి, ఎవరు పోతలేరు కాబట్టి, ఇంతమంది వస్తలేరు కాబట్టి 100 బెడ్ని తగ్గిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ నేను మాట్లాడినాను, మళ్ళీ 100 బెడ్